జూన్ 2వ తారీఖు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన పార్టీ నాయకులతో సమావేశం కాబోతున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఆ రోజు ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ జనసేన నాయకులతో భేటీ అయితే కొంతమంది తెలంగాణ వాదం పేరుతోటి ఆ సమావేశాన్ని అడ్డగించే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. నిజానికి అదే జరిగితే చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ ఇవాళ కొత్తగా తెలంగాణలో కమిటీ ఏర్పాటు చేసుకోవటమో ముందుకెళ్ళటమో కాదు. గత ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేసింది. సరే ఓట్లు ఎన్ని వచ్చాయని పక్కన పెట్టండి, కానీ పోటీ చేసింది. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధమైంది. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు దేశంలో ఎక్కడైనా తన పార్టీని విస్తరించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది, మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ గోవాలో పంజాబ్లో అయితే అధికారం కూడా వచ్చిందిగా, హర్యానాలో అన్ని రాష్ట్రాల్లో తన కమిటీని ఏర్పాటు చేసుకుంది, పోటీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు పడ్డాయి, కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు పడ్డాయి. కానీ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీలు ఉన్నాయి. ఎక్కడో ఢిల్లీలో పుట్టిన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలని చూసినప్పుడు తెలుగు నేల మీద పుట్టిన పార్టీ పక్క రాష్ట్రంలో విస్తరించకూడదని ఏముంది? ఆ పార్టీని విస్తరించుకోవడం కోసం ఆ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు దాన్ని అడ్డగించడం అనేది తప్పు అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు కేరళలో కూడా జనసేన పార్టీకి ఒక కమిటీ వేయబోతున్నారు, తమిళనాడులో వేయబోతున్నట్టు చెప్పారు. అక్కడ కూడా పార్టీ విస్తరణ అంటే మన భాష కాని చోట కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అక్కడ ఉన్నారో లేదో తెలియని చోట కూడా తన పార్టీని విస్తరించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నప్పుడు తెలంగాణలో ఆయనకంటూ అభిమానులు ఉన్నారు. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్కి చిరంజీవి కుటుంబానికి అభిమానులు ఉన్నారు. సో ఆ పార్టీ నచ్చిన వాళ్ళు ఆ పార్టీకి ఓటేస్తారు, నచ్చకపోతే ఓట్లేరు. అది ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు చేర్చుకుంటారు. కానీ పార్టీ విస్తరణ అడ్డుకుంటాం, పార్టీ మీటింగ్ అడ్డుకుంటాం అని ఎవరన్నా గందరగోళాన్ని క్రియేట్ చేస్తే అంతకంటే పొరపాటు ఇంకోటి లేదు. కొంతమందికి ఏం పని ఉండదండి, ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టేటువంటి భావోద్వేగాల చలి మంటల్లో చలి కాచుకుంటూ ఉంటారు. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టడం పనిగా పెట్టుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయ్యి మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిందిగా. మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ కూడా చేసిందిగా. సరే తర్వాత కాలంలో ఉన్న అధికారం తెలంగాణలో పోయిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో పోటీ చేయలే, కానీ ఆంధ్రాలో కమిటీ చేసుకుంది బీఆర్ఎస్. దానికి తోట చంద్రశేఖర్ని ప్రెసిడెంట్గా పెట్టింది. మిగతా రాష్ట్రాల్లో కూడా కమిటీలు వేస్తున్నట్టు ప్రకటించింది. కర్ణాటకలో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది. అంటే తెలంగాణ కోసమే పుట్టిన బీఆర్ఎస్ మిగతా రాష్ట్రాల్లో కమిటీ చేసుకుంటే తప్పు లేదు, కానీ జనసేన పార్టీ తెలంగాణలో మీటింగ్ పెట్టుకుంటే తప్పేంటి? సో జనసేన పార్టీ మీటింగ్ని కనుక నిజంగా అడ్డుకుంటే అంతకంటే పిచ్చితనం, అంతకంటే మురకత్వం ఇంకోటి ఉండదు. దీని మీద మీ కామెంట్ కూడా జడ్జ్ చేయండి.